మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమ కేసు పెట్టి భయభ్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నాం. పెళ్ళ బిడ్డ కూడా ఉండకుండా చేస్తారని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది సేమితులు దూరం దుమ్ముడు సామెత. ఈరోజు అదే సామెత ఇక్కడ వస్తుంది. ఈరోజు పొద్దున ఏళ్లకు దుర్గామాత వచ్చి అందరూ వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. కొత్త బిల్డింగ్ కోడి చూడు, కోడేశ్వరు కోడి ఫ్యామిలీ. ఇది ఎవరి కోసం ఇచ్చారు, ఎవరిని చేశారు? దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా? సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎండ్ఓ తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే భద్రత నడుపుతున్నాడు బ్యాకప్. ఏం చూసేది నేను, ఏం దాన్ని చూసేస్తాను మీరు? ఏం చేయకుండా అంటే మీ సోల్ చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం మీద అనుకుంటారు మీరు. నేను చాటాను కదా తెలుగు వైకాప్ తెలుగు భయపడే సమస్య. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కాంట్రాక్ట్ చేసుకొని, బోర్డు చేసుకొని కొన్ని పెండింగ్ పెట్టాను. అనుకోకుండా ఆయన హాస్పిటల్ కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్జన్యం చేస్తే తమ్ముడు ఆఫీస్కి వచ్చి చెప్పి పోయి మీరు అది అధికారం ఉందనుకుంటే అధికారం పోయింది, మిగిలిన అధికారం పోయింది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు. తాల్చో పడగొట్టి, తాల్చో పలగొట్టి, తాల్చో ఎంపీ ఉంటుంది, లేదా ఇరిగేషన్ మేతో పంచాయత్ ఆర్ఎంపీ ఉంటుంది, 60 పంచాయతీ అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యం అందరూ దొరి దాదాపు కొద్దిగా చాలా మంది ఉన్నారు. అందరు దొరి 7 గంటలకు దొంగలు వచ్చి ఓపీసీ వెళ్ళిపోయారు. అంత అవసరం ముందు అడుగుతున్నాను. రోజు ఆధారం కూడా మీకు తెలిసిన ఆధారం సెలవు రోజు ఒకటే కాదు. సీఓ గారు ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి మాకు తెలిసి ఉంటే కథ వేరుంటుంది, వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంటే కథ వేరుంటుంది. ప్రోగ్రామ్ చేయడంలో వాళ్ళు అడిపెట్టి వాళ్ళు బయట పెడతారు. తిరిగి మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్తో వచ్చిన కారణం ఉంటాయి. ఇవన్నీ మానుకోండి. ఇది దూరాచరణం. ఇది మీ ఇష్టం ఇక్కడ జరగదు. ఇక్కడ సత్తాంచుకుని సంస్కృతి సిద్ధంగా ఉన్నాం. లోపల ఎత్తుగా పోతున్నాం. ఇక్కడ భయపడేవాడు లేడు. ఇక్కడ మీరు దొంగతనం వచ్చి గుజ్జల మీద వచ్చి దీన్ని ఓపెన్ చేస్తారు. మీకు మోదనం ఉంటే చెప్పి ఓపెన్ చేస్తుంది. ఎంపీతో అంటూ కానీ ఇక్కడ పంపించుకొని శివ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే ధైర్యం ఉంటుంది. ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు, ఉద్యోగులు చేసే పని కాదు. మళ్ళీ నీతులు మాట్లాడలేదు. ఓ వైకాపాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు, అరెస్ట్ చేసి అక్కడ చేసినది చెప్పి అవసరం ఉంది మీకు? అలా అవసరం ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు. ప్రజలు తప్పుదప్పిడిచ్చే మేమా అడుగుతాం. మేము శాంతియుతంగా పోతున్నాం, అన్ని రకాల శాంతియుతంగా పోతున్నాం. మా నాయకుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము వెళ్ళాలి కానీ ఎక్కడ లాంటి కానీ మేము సృష్టించలేదు. 5 ఏళ్ళలో మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఈరోజు కలిసిన ప్రోటోకాల్ ఉందో ప్రోటోకాల్ లేదు. ఆపే ఎక్కడో ఇక్కడ కింద ఇక్కడ ఇది ప్రోటోకాల్ అంటే నా పేరు ముందు వస్తుంది. అధికారులు ఇచ్చింటే నా పేరు ముందు రావాలి, తర్వాత ముందు వస్తుంది. అధికారులు లెక్కలేదు, మీరు కలెక్టర్ లెక్కలేదు, సిఓ లెక్కలేదు. ఏంటి మీ ఇద్దరు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని కబ్బులు లేకున్నారు, ఎవరిని కబ్బులు లేకున్నారు మీరు? మీరు చేసి తప్పుడు పనులకు
నింద మా మీద చేస్తాను మీరు భయపడే సమస్య లేదు. దొంగ నేను పొద్దు వస్తే అయిపోయారు, పొద్దున వస్తే అయిపోయారు. అక్కడే పోదాకున్నాను, అప్పుడే వెళ్ళిపోయాను. నేను పోదాకున్నా అప్పుడు వెళ్ళిపోయాను. 7 వచ్చాను, 6 వచ్చాను. అక్కడ అద్దం తాళం పడుకుంటారు. ఈ బోర్డు కూడా ప్లాన్ చేసుకొచ్చాను, సీక్రెట్ చేసుకొని పొద్దు వచ్చి బోర్డు పెట్టి ఎవరు కొన్ని ఎవరు లేదు అవసరం ఏమి అడుగుతున్నాడు. వాళ్ళకి అంటే ర్యాంక్ మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా, నీ పేరు పెట్టేవాళ్ళం బోర్డు, జిల్లా చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ల పేరు పెట్టేవాళ్ళం. అంత ఆత్మహత్య ఏమని అడుగుతున్నాడు. మేము ఈ బిల్డింగ్లో డిప్యూటీ చీఫ్కి వచ్చి మా సమస్యలు కొన్ని చెప్పి, మాకు రోడ్లు కావాలని చెప్పి కొన్ని బిడ్ చేసుకోవాలి. నీటి సమస్యలు మనకు రకరకాల సమస్యలు డిప్యూటీ చీఫ్ పిలిపించి మాట్లాడుకొని చేయాలనుకుంటే వీళ్ళు మా టైం అయిపోతుంది, మా పేరు ఉండదనుకుంటారు. మీరు ఏం పొడిచారని అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం పొడిచారు మీరు? దీనికి వాల్యూ లేదు దీనికి. అది కానీ మా డిప్యూటీ చీఫ్ వస్తే మీరు ఓపెన్ చేస్తాడు. చదవద్దు ఇది చదవండి కాదు, ఎమ్మెల్యేగా మా డిప్యూటీ చీఫ్ వస్తాడు, ఇచ్చేస్తాడు. దాన్ని సమీక్ష నువ్వు చేసుకోవచ్చు అని ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ వాల్యూ ఉంటుంది. బీజేపీతో